సో ఈ హడావిడి అంతా ఎందుకు అంటే మేము పాల తాలికలు చేస్తున్నామండి. సో పాల తాలికలు ఆ అమ్మ చేస్తున్నారు. ఆ అమ్మ అంటే చేసే వాళ్ళ అమ్మ మీకు తెలుసు కదా, వాళ్ళ ఆడపడుచు అనమాట. సో ఆ అమ్మ అంటాం మేమందరం, చాలా బాగా చేస్తారు. అండ్ ఆ అమ్మ అందరికి ఎవరు కడుపుతూ ఉంటే వాళ్ళకి 3 నెలల్లో పాల తాలికలు పెట్టి అందరికి మగపిల్లలేనంటగా. అమ్మ 3 months ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి పాల తాలికలు చేసి పెడితే అబ్బాయిలు పుడతారు అని చెప్పేసి ఆ అమ్మ చేత అందరు పాల తాలికలు తింటారంట. నేను ఇప్పటివరకు ఆ అమ్మ చేత ఎప్పుడు పాల తాలికలు తినలేదు, కానీ ఊరికి వచ్చిన వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. ఫస్ట్ టైం కదమ్మా ఇప్పుడు చేయించుకోవడం. ఇక్కడ రండి. ఇది పిండి, తడిపిండి రాత్రి నానబెట్టాం, నీళ్లు తీసేసి వాటిని ఇప్పుడే నాగేశ్వరరావు మిల్లులో వేసి తీసుకొచ్చాడు అనమాట. జల్లడ పడుతున్నాం, కొంచెం కూడా ఉండలు ఉండకుండా. అలాగే బెల్లం, ఇక్కడ బెల్లం భలే తెల్లగా ఉంటుందండి, మన దగ్గర కొంచెం బ్రౌన్ ఉంటుంది, కానీ పాయసం మంచి తెల్ల కలర్లో బాగా వస్తుంది. పాల తాలికలు చేసిన, పాయసం చేసిన. నాగేశ్వరరావు అదేది, ఇది పాల తాలికలు చేసే మూకిడంట. అసలు ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. నేను ఎప్పుడు ఇంట్లో పాల తాలికలు చేసినా చేతితోనే ఇలా చేస్తాను, దీంతో ఈజీగా వస్తుందంట. ఈరోజు చూద్దాం మనం ఎలా చేస్తారో. ఇక్కడ చూడండి, ఫస్ట్ గిన్నెలో అమ్మ పాలు వేయండమ్మా. గిన్నెలో ఫస్ట్ అమ్మ పాలు వేస్తున్నారు. ఈ పాలలో పిండి ఉడికిస్తారా అమ్మ? ఆ గిన్నె నీళ్లు పోస్తున్నారు. ఎన్ని కిలోల బియ్యం నానబెట్టామమ్మ మనం? కేజీ బియ్యం నానబెడితే ఆ గిన్నెతో పాలు, ఆ గిన్నెతో నీళ్లు పోస్తున్నారు. ఆల్మోస్ట్ 4 లీటర్ల పాలల్లో నీళ్లు కలిపారు. నాకు ఒక పని ఇచ్చారు, బెల్లంని నల్లగొట్టమని చెప్పి. బెల్లంని నల్లగొడదాం. నాగేశ్వరరావు ఒక ప్లేట్ తీసుకో. ఇది ఎంత కిలో మీద ఉంటుందా? కేజీ బావు. ఇది కొంచెం పచ్చిగా ఉంటుంది ఎందుకమ్మా ఈ బెల్లం? కొత్త బెల్లమా? కిలో బావు. మిక్సీ జార్లో కొంచెం పిండేసి ఇందులో బెల్లం వేస్తున్నారు. ఇలాచి కూడా వేసారా? ఈగలు వస్తున్నాయి. అసలు ఎవరు లొల్లిలో వాళ్ళు ఉన్నారు. మేమేమో పాల తాలికలు అని మేము, అది వాడు వెనకాల వాళ్ళేమో జుమాన్జీ మూవీ పెట్టుకొని చూస్తున్నారు. గోల గోల, ఫోన్ మాట్లాడుతూ మిక్సీలో వేస్తున్నారు అమ్మ. అమ్మ స్టవ్ అంటు పెట్టనా పాలకి? అమ్మయ్య, బెల్లం బియ్యపిండి 2 కలిపి మిక్సీ పట్టారు కదా. ఇప్పుడు కొన్ని పాలు వేస్తున్నారు, పాలు వేసి తడుపుతున్నారు. కొన్ని నీళ్ళు కూడా కలిపారా అమ్మ పాలల్లో? అచ్చంగా పాలే. మెత్తకు తడిపేస్తారా అమ్మ నీళ్ళు పాలేసి మొత్తం? ఇప్పుడు దీంట్లో కాకపోతే చక్రాల మురుకులు దాంట్లో వేసుకొని బెల్లంని కరగదీసి ఇప్పుడు దాన్ని వడబోస్తారు అనమాట. ఇన్ కేస్ ఏమైనా డస్ట్ ఉన్నా, లేకపోతే గడ్డిలో పెడతారు కదా బెల్లంని, ఆ గడ్డి ఏమైనా ఉన్నా కూడా పోతుందని కొంచెం నీళ్ళు వేసి కరగబెట్టి వేస్తారు. పాలు పెట్టాను, పాలు మరుగుతున్నాయి. ఈ లోపల తాలికలు చేసేస్తారు. ఇలా మెత్తగా పిండిని తడుపుకోవాలి.
ఆ అమ్మ తడిపేశారు పిండిని మొత్తం మెత్తగా. ఇదిగోండి పిండి ఆ మూకుల్లో వేసి దాన్ని ఎలా చేస్తారా అమ్మ? దాన్ని వత్తాలంటే మేము అందరం చుట్టూ ఉండి ఇలా పాలు మరుగుతూ ఉన్నాయి. దానిపైన చూడండి ఈ పాత్ర పెడుతున్నారు, పెట్టి పాల తాలకలు ఒత్తుతున్నారు. ఇలా ఒత్తితే తాలకలు కిందకి వెళ్ళిపోతాయంట. గిన్నె మీద డైరెక్ట్గా దీన్ని పెట్టేయచ్చు. సో మధ్య మధ్యలో చేయి తడుపుతూ చేస్తున్నారనమాట. కిందకి తాలకలు మంచిగా దిగుతాయంట. కలపాలా? పిండి పోసి ఇలా లోపలికి తాలకలు పడుతూ ఉన్నాయి. మధ్యలో మధ్యలో కలుపుతూ ఉన్నారన్నమాట. ఎక్కడ అతుక్కోలేదు, పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇదిగోండి తాలకలు చూడండి ఎంత బాగా వచ్చాయో పర్ఫెక్ట్గా. కలుపుకొని మళ్ళీ పట్టుకుంటే ముద్ద పడకుండా అతుక్కోకుండా పర్ఫెక్ట్ వస్తున్నాయి. అదిగోండి కరిగిచ్చిన బెల్లం ఆ పిండిలో వేసేస్తున్నారు. తాలికలు బాగా ఉడకాలండి. ఇలా పాలల్లో ఉడికిన తర్వాతనే మనం తీపి వేసుకుంటాం కదా. ఇవి ఉడికాయి. సో ఇప్పుడు కొంచెం పిండి ఉంచాం కదా, అందులో బెల్లంని కరిగించి వేసి మొత్తం కలిపాము. ఇది ఇందులో వేసేస్తున్నాం. ఇప్పుడు చిక్కబడుతుంది. అంతే, పాల తాలికలు ఇంకొక 5 నిమిషాలు ఉడికితే రెడీ అయిపోతుంది. ఇక్కడేమో జీడిపప్పు చక్కగా వేగింది. నెయ్యిలో ఓన్లీ జీడిపప్పే వేసాం. మనకు కావాలంటే వేరే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇవి అందులో కలిపేస్తే పాల తాలికలు రెడీ. పాయసం చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు అమ్మ ఇందులో యాలకుల పొడి వేస్తున్నారు. అందులో కాస్త చక్కెర వేసి యాలకుల పొడి చేసామన్నమాట. ఏంటి ఇంత వేసారు అనుకోకండి, కొంచెం షుగర్ కూడా ఉంది. పొయ్యి ఆపేసేయమంటున్నారు. లాస్ట్లో ఇలా జీడిపప్పులు వేసేసుకోవడం. కొన్ని పక్కన ఉంచుతున్నాను, కావాల్సిన వాళ్ళు పైనుండి వేసుకుంటారు కదా, అందుకని. అంతే, మా పాల తాలికలు రెడీ. చాలా వేడిగా ఉన్నాయి. నేను ఆగలేక తీసేసుకుంటున్నాను. బట్ టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుంది. చాలా అంటే చాలా వేడిగా ఉన్నాయి. ఇదిగోండి, కమ్మగా అంటే కమ్మగా ఉంది. పాల తాలికలు వేడిగా ఉన్నప్పుడు బాగుంటుంది, చల్లగా అయిన తర్వాత కూడా చాలా బాగుంటాయి. సో ఇదండి పాల తాలికలు. ఈ ప్రాసెస్లో మీరు కూడా చేసేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.